అందరికీ ఇవాళ తెలంగాణ స్టైల్లో టమాటా పచ్చడి ఎలా కేజీన్నర టమాటా అయితే తీసుకోవాలి. దాన్ని అయితే శుభ్రముగా నీళ్ళలో వేసి బాగా కడుక్కోండి. కలిపి ఏమి లేకుండా అయితే బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే బాగా ఒక క్లాత్ తీసుకొని బాగా తుడచండి. ఎందుకంటే తడి ఉండొద్దు. తడి లేకుండా బాగా తుడుచుకోండి. వాటిని 4 ముక్కలుగా కట్ చేయండి. ఎందుకంటే అవి ఉడకాలి కాబట్టి చిన్న చిన్నగానే కట్ చేసుకున్న పర్లేదు, పెద్ద పెద్దగా కట్ చేసుకున్న పర్లేదు. చిన్న చిన్నగా అయితే బాగా తుక్కుగా ఉంటుంది. అందుకే కొద్ది పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోండి అన్ని టమాటా ముక్కలని. అవన్నీ ఒక బౌల్లో తీసుకొని గ్యాస్ మీద పెట్టి బాగా ఉడికించాలి. ఉడికించేటప్పుడే మాత్రము తగినంత సాల్ట్ వేసుకోండి. అప్పుడే బాగుంటుంది. మీరు టేస్ట్గా ఉండాలంటే ఫస్ట్ సాల్ట్ వేసుకోండి. ఉడకబెట్టేటప్పుడు పైన ఒక మూత పెట్టి బాగా ఉడికించండి. ఇంకో బౌల్లో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేడి చేసుకోండి. వాటిని మెత్తగా దంచి ఒక పౌడర్ చేయండి. టమాటా ఉడికేటప్పుడు అయితే కొద్దిగా చిన్నగా చింతపండు అయితే తీసుకొని కడిగి వేడి దాంట్లో అయితే టమాటాలో అయితే వేసి ఉడకబెట్టండి. అందులో అయితే బాగా కలపండి టమాటాను కింద మీద. ఆవాలు కూడా పేస్ట్ రూపంలాగా దంచుకోండి. పోపుకి వేయాలి కాబట్టి కావాల్సిన పదార్థాలు చూడండి. మినపగుళ్ళు, జీలకర్ర, మెంతుల పొడి, వెల్లుల్లి, గరం మసాలా, ఆవాల పొడి, పప్పు, ఆవాలు, మిరపకాయలు. ఒక బౌల్ తీసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ పోసుకోండి. ఎందుకంటే పోపు బాగా వస్తుంది. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి అయితే వేసుకోండి. తర్వాత ఆవాలు, పప్పు దినుసులు, ఆవాల పొడి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అవి వేడయ్యేలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మంచి మంచి వంటలు మీకు చేస్తాను. మా మమ్మీ బాగా వంటలు చేస్తుంది. అందుకనే మీకు ఇంట్లో మంచి మంచి టేస్ట్ పచ్చళ్ళు, కర్రీసు, చేపలు, మటన్ పచ్చడి అవన్నీ మీకు నేర్పిస్తాను. అందుకోసమే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వేడెక్కిన తర్వాత అయితే ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోండి. ఎందుకంటే మాడిపోతే టేస్ట్ మొత్తం పోతుంది. లాస్ట్ అయితే గరం మసాలా అవి దీన్ని దంచుకున్నవి అయితే ఆపండి. ఇవి బాగా కలుపుకోండి. ఎందుకంటే మాడిపోవద్దు. చూడండి టమాటా పచ్చడి ఉడికిన తర్వాత అలా వస్తుంది. ఇప్పుడు మనము కలుపుకునే టైము ఇదైతే బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకున్నది అయితే తర్వాత వేయండి. వెల్లుల్లి లాస్ట్లో ఎందుకు వేస్తారంటే ఆ టేస్ట్ కోసము బాగుంటుంది. ముందేస్తే మాడిపోతుంది. మరిగే ఆయిల్లో మాత్రం వెల్లుల్లి వేస్తే ఆ సౌండ్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. చూసారా సౌండ్ ఎలా వస్తుందో అనుకుంటూ వస్తుంది. మాడిపోకుండా అయితే కలుపుకోండి. బాగా కలపండి. మీరు అవి కలుపుకోకుండా ఉంటే మాత్రం మాడిపోతుంది. అవైతే వేగిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే మనం తగినంత కారము, మీకు ఎంత కారం తింటే అంత కారం దాంట్లో వేసుకొని అయితే కలుపుకోండి. మరి చెప్తున్నా, కలుపుకునేటప్పుడు అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే గ్యాస్ ఆన్లో ఉంటే మాత్రము మాడిపోతుంది. ఎందుకంటే కారము ఆయిల్లో వేస్తాం కాబట్టి మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా ఇప్పుడు వేడి చేసిన టమాటాను తీసుకొని బాగా కలుపుకోండి. అందులో వేసి బాగా కలవాలి. ఎందుకంటే మనం పోపుకి వేస్తాం కదా, ఆయిల్, ఆ గింజలు అవన్నీ బాగా కలవాలి దాంట్లో. మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మా మమ్మీ అయితే కలపనికి రావట్లేదు. ఎందుకంటే అలా చిన్నగా కలుపుతుంది. అలా కాదు, ఆయిల్ నుంచి అన్నీ బాగా కలవాలి. అందుకనే నేనే తీసుకొని బాగా కలిపాను. కలిపేటప్పుడే ఒక్కసారి అయితే చూడండి సప్పగా ఉందా లేకపోతే ఎలా ఉందనేది ఒకసారి టేస్ట్ అయితే చేయండి. ఫస్ట్ తొందర చేయాలి. వాడికి మెయిల్ వచ్చేసినట్టు నువ్వు వెళ్ళి కోర్టు దగ్గర వెయిట్ చేయమ్మా. నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. సరేనమ్మా? ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కదా.